కాలం కలిసి వస్తే అద్భుతాలే జరుగుతాయి. అది ఇప్పుడు చంద్రబాబు గారి ముందు ఉన్నటువంటి ఒక పెద్ద ఆప్షన్. ప్రస్తుతం హర్యానా అట్లాగే మహారాష్ట్ర ఇట్లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. త్వరలో 3 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ 3 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయానికి కష్టమే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా జగన్కి దగ్గర కాదు. జగన్కి షర్మిల శత్రుత్వం కొనసాగుతుంది. షర్మిల కాంగ్రెస్ని జగన్కి దగ్గర కానియదు. అలాగా చంద్రబాబు అక్కడ చెక్ పెట్టడంలో సక్సెస్ అయ్యారు. అదే సందర్భంలో కాంగ్రెస్తో త్రూ రేవంత్ రెడ్డి తన ర్యాప్ కంటిన్యూ అవుతూ ఉంది. అలాగని బీజేపీని వదిలి వెళ్ళే రకం కాదు. భారతీయ జనతా పార్టీతో చాలా బలంగానే ఉంటారు. బట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో తను కావాల్సిన పనులు చేయించుకోగలిగే స్థాయిలో ఉంటారు. ఎలాగూ అంటే ఇప్పుడు రేపు 3 రాష్ట్రాల ఎన్నికల పరాజయం తర్వాత భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎత్తు వేయబోతుంది. అప్పుడు నితీష్ కుమార్ని ఇటు పక్కన చంద్రబాబుని రమ్మంటది. ఐఎన్డీఏలోకి వచ్చేసేయండి అంటది. తద్వారా దెబ్బ కొట్టాలి. కానీ వీళ్ళిద్దరూ వెళ్ళినా కూడా అక్కడ ఇంకొక 5 సీట్లు బీజేపీకి ఎక్కువే ఉంటాయి. కాకపోతే బీజేపీకి అవసరం కావాల్సినటువంటి 272కి తగ్గుతాయి. ఈ దశలో ఎత్తుగడ ఖచ్చితంగా చంద్రబాబు కీ రోల్ అవుతారు, కింగు మేకర్ అవుతారు.